మీ అరచేతిలో దురద పడుతుంది అనగానే చాలామంది అయితే మీకు డబ్బులు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ప్రశ్న ఎక్కడ మొదలైంది? పురాతన కాలంలో మనుషులకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అని తెలుసుకోవడం ఆతృత చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు మనుషులకే కాదు, ఇప్పుడు కూడా చాలామందికి ఉంటుంది. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్పట్లో లేదు. సో మనుషులు జరిగే ప్రతి దానికి ఒక రీజన్ వెతుక్కునేవారు. అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఎస్టిమేట్ చేసేవారు. డబ్బు, ఆరోగ్యం, పెళ్లి, ప్రయాణం ఇవన్నీ ముందుగా తెలుసుకోవడం ఆతృత చాలా మందిలో ఉండేది. అలాగే మానవ శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పుల వల్ల కూడా ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ అరచేతి దురద కూడా అందులో ఒకటి. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ విషయం ప్రతి సంస్కృతిలో ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల అరచేతి దురద పడితే డబ్బు వస్తుందని, ఇంకొన్ని చోట్ల అరచేతి దురద పడితే డబ్బు పోతుందని చెప్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ముందుగా నిజాలో కాదు తెలియాలి అంటే అసలు ఫస్ట్ అరచేతి దురద ఎందుకు వస్తుందో ముందు మనం తెలుసుకోవాలి. చర్మం పొడిబారడం, అలర్జీ, చర్మం ఇరిటేషన్స్ లేదా ఇతర రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. ఈ రీజన్స్ వల్ల అరచేతికి దురద రావచ్చు. అయితే ఒక వ్యక్తికి అరచేతి దురద పుట్టిన తర్వాత అతని చేతికి డబ్బు వస్తే నిజంగానే అరచేతికి దురద పుడితే డబ్బు వస్తుందేమో అని మన మైండ్ ఫిక్స్ అయిపోతుంది. అసలు సంబంధమే లేని రెండు విషయాల మధ్య ప్యాటర్న్ వెతుకుతుంది మన మైండ్. అంటే అరచేతికి దురద పుడుతుందంటే మన చేతికి డబ్బులు వస్తున్నాయేమో అని అనిపిస్తుంది.